కింద జనాలు మనం చేస్తూ వస్తున్నాం. గత క్లాస్లో ప్రకటన గ్రంథం గురించిన అనేకమైన విషయాలు ఎందుకు రాయబడింది, ఏ పరిస్థితుల్లో రాయబడింది, ఎవరు రాశారు, ఏ సంవత్సరంలో రాయబడింది, దాని ముఖ్య ఉద్దేశాలు, దాని ద్వారా మనం తెలుసుకున్న విషయాలు చాలా ఎక్కువ వివరంగా మనం తెలుసుకున్నాం. దాని నుంచి ఉపోద్ఘాతం గురించిన విషయం. ఈ దినాన్ని ప్రకటనలోనికి వెళ్తూ 1వ అధ్యాయం నుంచి అలాగే సంఘాలు 7 సంఘాలకి రాసిన లెటర్స్ గురించిన విషయాలు, అలాగే మిగతా అధ్యాయాల గురించిన విషయాలు కూడా మనం చక్కగా మనం నేర్చుకోవచ్చు. మనకి ఈ బుక్లో మన టెక్స్ట్ బుక్లో ప్రకటన ఉపోద్ఘాతం గురించిన విషయాలు 122వ పేజీలో 122వ పేజీలో మనకి కనబడుతుంటాయి. ఈ ఉపోద్ఘాతం ప్రకటన గ్రంథం అంటే ఇంట్రడక్షను మనకు వచ్చి ప్రకటన గ్రంథంలో 1 నుంచి 18 వచనాలు. ఈ విషయాల గురించి కొంతవరకు మన ధ్యానం చేసుకున్నాం. మన లాస్ట్ క్లాస్లో యోహాను రాయడానికి కారణాలు, దేవుడి ప్రత్యక్షత, దేవుడు ఎలా రాయించడానికి అంటే సంఘ పరిస్థితుల గురించిన విషయాలు తెలుసుకున్నాం. అలాగే ప్రకటనలో ప్రవేశించడానికి, ప్రకటన నేర్చుకోవడానికి, అలాగే మనం అందులో ప్రకటన వెళ్ళడానికి దేవుడి ఆత్మ ప్రేరణ ఖచ్చితంగా మనకు అవసరమని, ఆత్మవశులుగా ఉన్నప్పుడు యోహాను గారు, శిష్యుడైన యోహాను ఈ గ్రంథాన్ని రాసాడన్న విషయాలు కూడా మనం చూసాం. 10వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. ఇక్కడ 10వ వచనం నుంచి 1వ అధ్యాయము 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా ఘోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచినది పుస్తకంలో రాసి అన్న విషయాలు ఇక్కడ తెలియపరుస్తుంది. యేసు ప్రభు వారిని ఈయన చూడడం యోహాను గారు చూసినప్పుడు ఆయన చెప్పే మాట ఏంటంటే, ఇక్కడ 10వ వచనం మనం చెప్తున్న మాట, నేను ఆత్మవశుడిగా ఉన్నాను, అప్పుడు ఘోరధ్వనం అంటే చాలా గంభీరమైన స్వరం నేను విన్నాను. ఏంటంటే ఆయన చెప్పింది, నేను చెప్పిందంతా రాయి పుస్తకం అన్న విషయాలు విన్నాడు. ఏంటి చెప్తున్నాడు, ఎవరికి చెప్తున్నాడు అన్న విషయాలు చూస్తే అక్కడ కొన్ని సంఘాలకి ప్రత్యేకించి పేర్లు చెప్తూ, ఆసియాలో అంటే చిన్న ఆసియా అనే వరకు మైనర్ ఆసియా, అక్కడ ఉన్న సంఘాలకి 7 ఆటలకి చెప్తూ వాటికి అడ్రస్ చేస్తూ రాయమన్నారు. ఒక్కో దానికి ఒక లెటర్. ఏంటంటే అక్కడ ఎఫెసు, స్ముర్ణ, పెర్గము, థియతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అని 7 సంఘములకు ఈ రాసిని పంపించమని దాని వెనక స్వరము వింటిని. పెద్ద గంభీరమైన స్వరంతో దేవుడు మాట్లాడటం. ఎవరు అంటే ఈ ముందు చెప్తున్నాడు ఆయన. ముందు పై వచనాల్లో మనం చూస్తాం కదా, యేసుక్రీస్తు ప్రభు వారిని ఆల్రెడీ ఈయన గుర్తించినట్లుగా మనం చూస్తున్నాం. ఈయన ఎలాగున్నాడు అన్న రూపం కూడా ఇక్కడ తెలియపరుస్తుంది. అంటే 12వ వచనం నుంచి మనం చూస్తే కనుక మాట్లాడుతున్న వ్యక్తి ఎలా ఉన్నాడు అన్న విషయాలు అక్కడ చూస్తాం. చదువుదాం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలెను ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయిచున్న అపరంజితో సమానమై ఉండెను.
ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఇక్కడ చాలా గంభీరమైన రూపంగా కనబడుతుంది. యోహాను గారు చూసినప్పుడు ఎవరబ్బా మాట్లాడుతున్నారని చెప్పి చూసేటప్పటికి ఈయన చూసింది యేసయ్యనే. కానీ అప్పటికే అంటే ఇది రాయబడిన సంవత్సరం ఎప్పుడంటే సుమారుగా 100వ సంవత్సరం, అంటే 95 నుంచి 96 సంవత్సరాల మధ్యలో అంటే 100 సంవత్సరాల లోపే, అంటే 1వ శతాబ్దంలో చివరి కాలంలో జరుగుతున్న సంఘటన. అంటే అప్పటికి యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి వెళ్ళిన సుమారుగా 50 సంవత్సరాల లోపు అంతే, 45 నుంచి 50 సంవత్సరాల లోపు అంతే, అంతకంటే ఏమీ లేదు. అంటే అంత కాలంలోనే ఇక్కడ దర్శనం ఇచ్చి ప్రకటన గ్రంథాన్ని తెలియపరుస్తున్న విషయాలు మనం చూస్తాం. దీని మొదటి రాకడలో వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారుగా చక్కని రీతిగా సాధువుగా అందరినీ రక్షించడానికి వచ్చిన ఆయనగా, లేకపోతే వధించబడిన గొర్రె పిల్లగా మనం వస్తే ఈయన ఇక్కడ చూస్తే గనక ఈ విషయాల్ని చూస్తే ఈయన చాలా గంభీరంగా కనబడుతున్నాడు. ఇక్కడ గంభీరంగా కనబడుతూ ఈ యేసుక్రీస్తు ప్రభు వారిని గురించిన విషయాలు మనం చూస్తున్నప్పుడు ఎంత చక్కని రీతిగా కనబడుతుంది అనే విషయాలు ఇక్కడ చూడగలుగుతాం. ఏంటంటే చూడండి ఎంత గంభీరమైన ఆయన చూస్తున్నారు 14వ వచనంలో. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలి హిమమంతా ధవళంగా తెల్లగా ఉన్నాయి, నేత్రాలు చాలా మెరుగుచ్చినట్టుగా. ఇదంతా చూస్తుంటే చాలా గంభీరమైన రూపం. యెషయా గ్రంథంలో కూడా యెషయా చూసిన విధానం కూడా మనం చూస్తాం, దానియేలు గ్రంథంలో కూడా చూస్తాం. అలాగా యోహాను గారు చక్కని గంభీరమైన రూపంలో ఈయన కనపడడంతో ఈ చూసిన దాన్ని ఈయన అంత గంభీరమైన రూపం చూసేటప్పటికి చచ్చిపోయినట్లుగా పడిపోయాడు. అంటే ఏమైపోయింది తెలియదు అన్నమాట. ఇప్పుడు సూర్యుని చూసినప్పుడు సడన్గా ఎలాగా పెయింటింగ్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోతాం, లేదా అంత గంభీరమైన రూపం చూసినాడు, అలాంటి రీతిగా పడిపోయాడు. అంటే ఏమవుతుందో తెలియదు అన్నమాట. అంటే అంత గంభీరంగా ఉంది. నిజానికి చూసింది యేసుక్రీస్తు ప్రభు వారినే, ముందు ఆయనతో సహవాసం చేసి ఆయన్నే, ఈయనతో 3.5 సంవత్సరాలు ఈయనతో ఉన్న ఆయనే. కానీ ఇప్పుడు చూసే పరిస్థితి వేరుగా కనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన గొర్రెపిల్లలా ఉండడు, అక్కడ ఈ రూపంలో కనబడుతుంటాడు. ప్రకటనలో ఎలా కనబడుతుందో ఇప్పుడు మనకి అటు రీతిగా మనకి కనబడుతుంటాడు. ఈ రూపాన్ని చూసినప్పుడు చాలా గంభీరమైన ఈయన రూపాన్ని చూసినప్పుడు ఈయన తట్టుకోలేని పరిస్థితిలో పడిపోయి చచ్చిపోయినాడు. ఇంత గంభీరమైన రూపం మామూలుగా లేదు. అంటే ఈయన మొదటి చూసిన రూపం యేసుక్రీస్తు ప్రభు వారుగా గొర్రె పిల్లగా చూసిన రూపం కాదు. ఇప్పుడు మనం యేసు ప్రభు వారిని అన్నంటనే మనం ఎలా చూస్తామంటే ఆయన ఏంటది గొర్రె పిల్లలాగా, ఇక్కడ మనకి పిక్చర్స్ కూడా ఉంటుంటాయి కదా, ఏదో గుడుక్కర కట్టుకుని గొర్రెలు మేపుతున్నట్టు ప్రశాంతంగా సమాధానం ఉన్నట్టు. ఇదే మనకి ఇప్పుడు యేసయ్య అనేటప్పుడు ఇదే పిక్చర్ మనకు కనపడుతుంటుంది. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు ప్రజెంట్ అంటే ఇది ఆయన రూపం, చాలా గంభీరమైన రూపం. ఒకసారి చూడండి 14 నుంచి ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలున్నాయి, హిమమంతలు ధవళంగా ఉన్నాయి. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలు. ఈ అగ్ని జ్వాలలు అనగానే ఈ సూర్యుడిని చంద్రుని నక్షత్రాలను కూడా సూర్యచంద్రుల్ని జ్వాలలాగా చేశాడు ఆయన. అంటే అంతంత తేజో రూపంతో అనమాట ఆయన. ఈయన చూస్తుంది ఇంక గంభీరమైన రూపం, ఆకాశానికి భూమికి మధ్యన చూస్తున్నట్లుగా. యెషయా ఎలా చూశాడో, అంచుల మట్టుకు దేవాలయం అంచుల మట్టుకు దిగుతున్న రూపం ఎలా చూశాడో అలాంటి రూపం అన్నమాట. లేకపోతే ఈయన మామూలు పడిపోయే స్థితి కాదు, మామూలు రూపం చూస్తే. అలాంటి గంభీరమైన రూపం చూసేవాడికి పడిపోయిన వ్యక్తిగా ఉంటే 17వ వచనం నుంచి చూద్దాం. నేను ఆయన చూడగానే చచ్చిన మన వల్లే ఆయన పాదం యొద్ద పడిపోయాను. ఆయన తన కుడి చేతిని ఇట్లుంచి భయపడకము, నేను మొదటివాడును అధిపటివాడును జీవించేవాడును మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనే ఉన్నాను. ఇది డైరెక్ట్గా ఇప్పుడు చెప్తున్నారు.
ఈయనతో, నువ్వు భయపడొద్దు, నువ్వు లేదని చెప్పేసి తట్టి లేపుతున్నాడు అన్నాడు. అంటే దేవుణ్ణి చూసినటువంటి యేసుప్రభు వారిని అంతకుముందు ఈయనతో సహవాసం చేసిన వ్యక్తి అయినప్పటికీ ఈయన గంభీరమైన రూపం చూసి పడిపోతే దాన్ని లేపడానికి కూడా మళ్ళీ ఆయనే వచ్చి భయపడొద్దు అని చెప్పి ఆయనే మళ్ళీ తన దగ్గరికి వచ్చి లేపి ఈయన అడ్రస్సింగ్ చెప్తున్నాడు. నేను ఎవరిని అన్న విషయం తెలియపరుస్తున్నాడు. ఎవరిని అన్నాడు ఆయన? నేను మొదటివాడును కడపటివాడును జీవించేవాడును, నేను చనిపోయాను కానీ తిరిగి లేచాను కదా, ఆయన్నే నువ్వు భయపడొద్దు నేనే. ముందు వీళ్ళు శిష్యుడికి ఎలాగా లాస్ట్లో ఎలా పరిచయం చేస్తున్నాడు అంటే, నేను నీ స్నేహితుడిని అంటాడు ఆయన. నేను మీకు స్నేహితుడిని అన్నట్టు పరిచయం చేస్తానంట. ఆ టైప్లోనంట నేనే మీ స్నేహితుడు ఉన్నాను నేనే అన్నట్టు పరిచయం చేస్తున్నట్టు చెప్తున్నాడు అన్నమాట. ఆయన చెప్తుంటే మొత్తానికి ఎలాగైతే భయపడతా తన లేచిన రూపాన్ని లేచిన విధానం మనం చూస్తాం. తర్వాత 19వ వచనంలో, కాగా నువ్వు చూచిన వాటిని ఉన్న వాటిని దీని వెంట కలుగుబో వాటిని అనగా ఈ 19వ వచనం గురించిన వివరణ మొన్న చెప్పుకున్నాం. అదేంటంటే ప్రకటన గ్రంథాన్ని 3 భాగాలుగా చేస్తే కనుక ఈ 19వ వచనం చూస్తే కనుక నువ్వు చూచినవి, ఈ ప్రకటన గ్రంథంలో రాసేవి ఏంటంటే చూచినవి. ఇప్పుడు జరుగుతుందంతా కూడా చూస్తున్నాడు కదా. ఇప్పుడు ఇదంతా ఒకటో అధ్యాయంలో అంతా కూడా యోహాను చూస్తున్నాడు. తర్వాత రెండవది ఉన్న వాటిని. ఇప్పుడు సంఘాల గురించిన విషయాలు ఈ 2-3 అధ్యాయాల్లో మనం సంఘాల గురించిన విషయాలు చూస్తుంటాం. ఇవన్నీ కూడా ఉన్న సంఘాల గురించిన వాటికి ఏమేమి తెలియపరుస్తాడో దేవుడు ఇవన్నిటి గురించి. తర్వాత అధ్యాయం నుంచి 4వ అధ్యాయం చూస్తే కనుక కలగబోయే వాటిలన్నిటి గురించి, వీటి గురించిన విషయాలు నువ్వు అన్ని కూడా రాసి ఉంచాలి, తెలియపరచాలి. తర్వాత వారికి భవిష్యత్తులో ఉన్న వారికి తెలియపరచాలి అన్న విషయాలు చెప్పుతూ రాస్తూ 20 వచనం ఉంది కదా, కలగబోవాటినన్నింటినీ చెప్పుతూ 20 వచనం, నీవు చూసిన 7 నక్షత్రముల గురించిన మర్మమును 7 సువర్ణ దీపస్తంభములు సంగతి వ్రాయమని చెబుతూ, ఏంటి అవంటే ఆ 7 నక్షత్రములు 7 సంఘాలకి దూతలు. ఇప్పుడు 7 నక్షత్రాలు ఏంటంటే 7 సంఘాలకి దూతలు, నాయకులు అన్నమాట, దూతలు. తర్వాత 7 దీపస్తంభములు 7 సంఘాలు. దీపస్తంభాలు అంటే మనకు లైట్ హౌస్ అంటాం కదా, ఒక దిక్చూసిలా చూపించేది, దేవుణ్ణి తెలియపరిచేది, దేవుని గుణలక్షణాలు తెలియపరిచేది. దీనికి దీపస్తంభం అనే పేరుతో చెప్తున్నాడు. అంటే దీపస్తంభం లాగా చూపిస్తూ చెప్తున్నాడు. అంటే సంఘము దేవుణ్ణి రిప్రజెంట్ చేయడానికి, ప్రతిబింబించడానికి ఇక్కడ సంఘాన్ని పెట్టాడు. అందుకనే తెలియపరుస్తూ దీపస్తంభంలా చెప్తూ, ఇప్పుడు ఈ దీపస్తంభాల మీద ఏం చేస్తున్నాడంటే సంచరిస్తున్నాడు. 7 నక్షత్రాలు ఈ సంఘ నాయకులకి చెప్పుతూ, ఈ సంఘాలకు చెప్తూ వాటి మధ్య సంచరించేవాడు. యేసుప్రభు వారు పరలోకం వెళ్ళిపోతూ ఒక మాట చెప్పాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా సదాకాలం మీతో కూడా ఉంటాను. అంతేకాదు నేను మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టను, మీతోనే ఉంటానని చెప్పి కూడా వాగ్దానం ఇచ్చాడు. నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను పంపిస్తాను కూడా వాగ్దానం ఇచ్చాడు. ఇవన్నిటికి ప్రతీకగా కనబడుతుంటుంది. ఈయన వాటి మధ్యలోనే సంచరిస్తున్నాడంట, సంఘాల మధ్యలోనే. అంటే సంఘం అంటే ఆయన శరీరం చెప్తాడు. ఇప్పుడు మన సంఘాలు, భూమి మీద ఉన్న సంఘాలు, ఆయన పేరు పెట్టబడిన సంఘాలు, మనం అందరం కూడా ఎక్కడ 2-3 కూడా వాటి అన్నింటి మధ్య సంచరిస్తున్నాడు. అంటే మనతోనే ఉన్నాడు ఆయన సన్నిధి మనతో ఉంది, మనతో ఆయన సహవాసం చేస్తున్నాడు అన్న విషయాలు తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు 7 సంఘాలు తర్వాత ఇప్పుడు 2-3 అధ్యాయాలు మనం 7 సంఘాల గురించిన విషయాలు మనం చూసుకుంటాం. ఈ 7 సంఘాల గురించిన విషయాలు చెప్పే ముందు గత పాఠంలో మనం నేర్చుకున్నాం ఏంటంటే, ప్రకటన రాసేటప్పటికి సంఘం చాలా కష్టంలో ఉంది, చాలా ఇరుకులో ఉంది, చాలా ఇబ్బందులు ఉంది, శ్రమల్లో ఉంది, చాలా బాధతో ఉంది. విశ్వాసంలో ఉంటున్నారు కానీ విశ్వాసంలో కొంతమంది దిగజారిపోయే పరిస్థితి, విశ్వాసంలోంచి అలాంటి పరిస్థితులు ఉంటున్నారు. ఒక పక్కనేమో రాజకీయంగా ఒత్తిళ్ళు ఎక్కువైపోతున్నాయి, ఒక పక్కనేమో మానసికంగా ఒత్తిళ్ళు, బాధలు, శారీరకమైన బాధలు. ఇలాంటి భరించే సంఘానికి, ఇంత బాధల్లో ఉన్న క్రీస్తు సంఘానికి దేవుడు ఓదార్పునిస్తూ ఆయన సహాయం చేస్తూ, నేను మీ మధ్యన ఉన్నాను, నేను చనిపోయాను మళ్ళీ తిరిగి లేచాను, కానీ ఇప్పుడు నేను ఎలాగున్నానో చూడండి, నా పొజిషన్ ఎలా ఉందో చూడండి అని తెలియపరుస్తూ
నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు, మీ మధ్యలో ఉన్నాం, మీతోనే సహవాసం చేస్తున్నాం, దేనికి కూడా బెదరవలసిన బెంగపడవలసిన పనేమీ లేదు అని తెలియపరుస్తూ రాస్తున్నటువంటి గ్రంథంగా మనం చూసాం. వాళ్ళొకసారి జ్ఞాపకం చేస్తాం. అదే పరిస్థితి ఇప్పుడున్నా కూడా అంతే. అప్పుడు వాళ్ళకే ఆదరణ, ఇప్పుడు మనకు కూడా ఆదరణ. ఇప్పుడు కూడా రాజకీయంగానూ ఒత్తిళ్ళు, శారీరకంగానూ ఒత్తిళ్ళు, మానసిక పరంగానూ ఒత్తిళ్ళు, ఇవన్నీ కూడా మనకి ఎక్కువ అవుతున్న పరిస్థితుల్లో లేదా ఉన్న పరిస్థితుల్లో ఈ సంఘాలకు ఇచ్చిన ఏదైతే వర్తమానాలు ఉన్నాయో అవి మనందరికీ, ఆ 7 సంఘాలకి మాత్రమే కాదు, మనందరికీ. నిజానికి 7 సంఘాలు ఆసియా మైనర్లో, అప్పుడున్న ఆసియా ప్రాంతంలో, చిన్న ఆసియా అంటారు దాన్ని, ఇప్పుడున్న ఆసియా ఖండం అంతా కాదు, చిన్న ఆసియా అంటారు దాన్ని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలు. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక టర్కీ ప్రాంతం, టర్కీ ప్రాంతంలో అంటే టర్కీ దేశంలో ఉన్నటువంటి ప్రాంతాలు అన్నమాట ఈ 7 సంఘాలు. 7 సంఘాలు అనేటప్పటికీ 7 అనేటప్పటికీ బైబిల్లో పరిపూర్ణమైన సంఖ్య, సంపూర్ణమైన సంఖ్య. అంటే 7 సంఘాలకి చెప్తున్నాడు అంటే సంఘాలన్నిటికీ చెప్తున్నాడు అని మనం తీసుకోవాలన్నమాట అని బైబిల్ పరిభాష. పూర్వకాలం నుంచి కూడా లేకపోతే పాత చాలా సాంప్రదాయాల్లో కూడా 7 అన్న మాట లేకపోతే 7 అన్న పదం ఉపయోగించారంటే అన్నిటికీ లేకపోతే సంపూర్ణ పదంగా ఉపయోగించేవారు కూడా. అలాగా అలాంటి వివరణలో ఈ 7 సంఘాలు అని చెప్పబడింది అన్నమాట. అంటే ఏంటంటే 7 సంఘాలకి అంటే అన్ని సంఘాలకి, 7 సంఘాల కంటే ప్రపంచంలో ఉన్న సంఘాలు, లేకపోతే ప్రపంచంలో ఉన్న లేకపోతే అందరి వ్యక్తులకి, అన్ని సంఘాలకి, అన్ని తెగల వారికి, అందరికీ ఉపయోగపడే ఈ సందేశాన్ని దేవుడే తెలియపరుస్తున్నాడు, దేవుడే చెబుతూ వివరిస్తున్న మాటలు అన్నమాట. అందుకనే ఇది రాసి అన్నిటికీ పంపించు, ఇది అవసరం. ఎందుకంటే ఇప్పుడు బాధల్లోను, కష్టాల్లోను, ఇరుకులోను, ఇబ్బందులు ఉన్న వారికి ఈయన చెప్పే మాటలు ఏంటంటే ఆదరణ ఇస్తాయి, ఓదార్పునిస్తాయి, నిరీక్షణనిస్తాయి, విశ్వాసాన్ని పెంచుతాయి, వాడికి బలాన్ని ఇస్తాయి. ఈ ఇవ్వడం ద్వారా ఇంకా ఎక్కువలో దేవునిలో ఎదగడానికి ఉపయోగపడతాయి. ఇదనమాట. దాని గురించిన విషయాలు ఈ ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించిన రాసిన విషయాల్లో మనం చూస్తుంటాము. 7 అనగా అది సంపూర్ణమైన సంఖ్యగా, పరిపూర్ణమైన సంఖ్యగా మనం చూస్తుంటాం. ఈ సంఘాల గురించి మనం చూస్తే కనుక 7 సంఘాలు ఒకసారి చూడండి. 7 సంఘాలు ఏంటంటే ఎఫెసీ దగ్గర నుంచి ఉంది కదా, ఇక్కడ నుంచి మనం చూస్తే ఇప్పుడు ఎఫెసీ అనుకోండి, దాని తర్వాత సంఘం ఏంటి, ఇక్కడ ఉన్న సంఘాలు 11 అక్కడ చదివిస్తాం. తర్వాత పెర్గము, తర్వాత తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా, లాస్ట్ది ఒకసారి మళ్ళీ చదవండి ఒకసారి. చూసారమ్మా, ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, తర్వాత లవోదికియా, లాస్ట్ లవోదికియా. ఇది ఇలా కనబడుతుంటాయి. ఈ సంఘాలు ఎలాగుంటుందంటే టర్కీ, ఇప్పుడున్న టర్కీ ప్రాంతంలో ఉన్నాయి, టర్కీ ప్రాంతంలో ఉన్నాయి. అప్పుడైతే ఆసియా ప్రాంతంలో ప్రస్తుతం ఉంటాయి. అంటే ఎఫెసు ఇక్కడ మొదలెడితే ఒకసారి మళ్ళీ చెప్పండి. ఇది ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. ఇక్కడ మొదలెడితే ఎఫెసీ దగ్గర మొదలెడితే ఈ సంఘాలు ఎలా ఉంటాయంటే ఇది పక్కనే మధ్యధరా సముద్రం, ఈ సైడ్ అంతానే మధ్యధరా సముద్రం. ఇక్కడ ఉన్నది ఎఫెసీ సంఘం, ఇక్కడ దీనిపైన స్ముర్నా సంఘం, దీనిపైనేమో పెర్గము, దీనికి ఎదురు నుంచి ఎలాగ వచ్చేస్తే అంటే ఇది ఎలాగంటే ఒక సీలా కనబడుతుంది అనమాట. అంటే ఇక్కడ లెటర్ ఒక అతనాటుకు తీసుకుని బయలుదేరాడు అంటే ఇక్కడ నుంచి సంఘానికి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి సంఘానికి, తర్వాత ఈ సంఘానికి, తుయతైరా సంఘానికి, తర్వాత సార్దీస్ సంఘానికి, తర్వాత ఫిలదెల్ఫియా సంఘానికి, తర్వాత లవోదికియా సంఘానికి. అంటే ఒక్కటే ఇక్కడ లెటర్ బట్టి బయలుదేరితే రౌండ్ అప్ అయిపోతాడు అనమాట. మళ్ళీ ఎఫెసీ దగ్గరికి వచ్చేస్తారు, ఇది కావాలంటే మళ్ళీ ఇలాగ వచ్చేసి. ఈ సంఘాలు ఇలా ఉండేవి అనమాట. అప్పుడు 7 సంఘాలు కూడా. ఇది మీకు సింపుల్గా అర్థం అవడానికని చెప్తున్నాను.
ఈ మూడు ఒకటి పేరు గుర్తుండడానికి బాగా గుర్తుంటాయి. ఎఫెసు, స్మరణ, పెర్గము. తర్వాత తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికీయ. 4. మొదటి మనకి 2వ అధ్యాయంలోనేమో ఈ 4 సంఘాల గురించి ఉంటుంది. 3వ అధ్యాయంలోనేమో ఈ 3 సంఘాల గురించి ఉంటుంది. ఇవి ఈ సంఘాలు అంటే ఈ సంఘాలకి లెటర్ రాసి ఇమ్మన్నాడు కదా. ఈ లెటర్లో ఇక్కడ పట్టుకుని వెళ్తే ఒక అతను ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తే కనుక ఇక్కడ ఇచ్చేస్తాడు, తర్వాత ఇక్కడ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు. వీళ్ళు ఏంటంటే అప్పట్లోని మనకి గిరాక్స్లు ఏమి ఉండేవి కాదు కదా, చేతి వ్రాతలు. ఒకటి రాశారంటే మొత్తానికి అవి ప్రతులు తీసుకునేవారు అంట ఎవరికాళ్ళు. ఆ సంఘంలో నాయకులు వీళ్ళందరూ కూడా ప్రతులు తీసుకుని, ప్రతులు అంటే రాసుకోవడం. ఇప్పుడు మనకి పాత పరిచయాల గురించి, సద్దుగుల గురించి మనం చూస్తున్నప్పుడు శాస్త్రులు పరిచయాలు చేసిన పనులు, మంచి పనుల్లో చెప్పాలంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ప్రతులు తయారు చేస్తున్నారు ఎక్కడికక్కడ. అలాగే వీళ్ళు సంఘంలోకి వెళ్ళిన దాన్ని వెంటనే ప్రతులు తయారు చేస్తారు. ఎందుకంటే అన్ని సంఘాలకు వెళ్ళాలి కదా, కనుక ప్రతులు చేసేవారు అన్నమాట. అలా చేసుకుని ఈ సంఘాలకే కాదు మిగతా సంఘాలకు కూడా పంపించుకునేవారు. అలాగే 7 సంఘాలకి ఈ రాసినటువంటి లెటర్స్ అన్నమాట. ఈ లెటర్స్ ఉత్తరాలు. ఈ లెటర్స్ అన్ని మాత్రం మర్చిపోతుంది. ఉత్తరాలు దాన్ని పంపించాడు యేసు ప్రభు వారు, దాన్ని పంపిస్తున్న ఉత్తరాలు. ఇప్పుడు 2వ అధ్యాయానికి వచ్చేద్దాం. 2వ అధ్యాయం నుంచి మనం వివరణలు చూసుకుంటూ వెళ్ళాం. ఫస్ట్ సంఘం ఏంటి? ఎఫెసీ సంఘం. ఎఫెసీ చూడండి, ఫస్ట్ చదువుదాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు. సరే, దీనికి ముందు ఒక్కసారి వెళ్ళి ముందు ఇక్కడ మన బుక్లో ఒకసారి దర్శనాల గురించిన విషయాలు ఇందాక చదువు కదా, 122వ పేజీలో దర్శనాలు. 122వ పేజీ కొత్త నిబంధన మన బుక్లో చూసుకున్నట్లు లాస్ట్లో 122వ పేజీలో దర్శనాలను బట్టి ఇది 4 భాగాలుగా విభజించిన విషయాలు ఇక్కడ చూస్తాం. రకంగా దాన్ని చాలా రకాలుగా విభజించుకోవచ్చు మనం అర్థమయ్యేటట్లు వివరించుకోవడానికి. ఇలాగేమో 19వ వచనాన్ని బట్టి 3 భాగాలుగా ఎలా విభజించుకున్నాము, అలాగా ఇక్కడ 7 భాగాలకు కూడా మనం ఈ 4 దర్శనాలు దాన్ని చూసే 4 దర్శనాలుగా కూడా మనం విభజించుకోవచ్చు. అలాగే చాలా రకాలుగా మనం వీటిని విభజన చేసుకుని మనం గుర్తెట్టుకోవడానికి మనం చాలా చక్కని రీతిగా మనకు ఉపయోగపడుతుంది. ఇది చూడండి, ఉపోద్ఘాతం మనం చూస్తే ఇంట్రడక్షన్ 1వ అధ్యాయం నుంచి 1 నుంచి 18 వచనాలు ఇప్పుడు చూసాం కదా ఈ విషయాలన్నీ. తర్వాత మొదటి దర్శనం ఇప్పుడు దీపస్తంభాల మధ్యన యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా సంచరిస్తున్నారు అన్న విషయాలు మనకి 9వ వచనం నుంచి 3వ అధ్యాయము చివరి వరకు, అంటే 2-3 అధ్యాయాలంతా కూడా మనకు కనబడుతుంటాయి. ఈ మొదటి దర్శనం అంట ఏంటి దర్శనం అంటే ఇక్కడ 10వ వచనంలో ఉంది కదా, 1వ అధ్యాయం 10వ వచనం, ప్రభు దినమందు నేను ఆత్మవశుడై ఉండగా ఈయన దర్శనం కనబడుతుంది. ఈయన భూమి మీద ఉన్నాడు కానీ ఎత్తబడ్డాడు, ఆడ ఆత్మవశుడయ్యాడు. శరీరం ఉండి వెళ్ళాడో శరీరం లేకుండా వెళ్ళాడో మనకు తెలియని విషయం అది. ఈ విషయాలు కూడా మనం గమనించాలి. కొరింథీ పత్రికలో పౌలు గారు కూడా అంటారు, మొన్న కూడా జ్ఞాపకం చేసుకున్నాం 12వ అధ్యాయంలో, పరదేశకు వెళ్ళాను, శరీరం ఉండి వెళ్ళాను, శరీరం లేక వెళ్ళాను, నాకే తెలియదు అంటాడు ఆయన అనుభవం. ఇక్కడ కూడా ఆత్మవశుడై ఈయన వెళ్ళడం, క్రియలు మనం చూసిన ఈయన చేసే ప్రార్థన, ఆరాధన ఇవన్నీ ఎక్కువగా చేస్తుంటే ఈయన ఆత్మవశుడైపోయి దేవుని చూడడం, పరలోకం చూడడం, అప్పుడు దేవుడు ప్రత్యక్షం అవడం, ఈ సంఘాల గురించిన వివరాలు తెలియపరచండి. పద్మాసు ఉద్యమంలో ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఉన్న విషయాలు ఈ మొదటి దర్శనంలో మనకు కనబడుతుంటారు. అంటే సంఘంలో దేవుడు ఎలాగ పనిచేశాడు, లేకపోతే ఎలా లెటర్లు రాశాడు, ఎలా పనిచేస్తున్న విషయాలు తెలియపరుస్తూ ఎలా లెటర్లు రాశాడు అన్న విషయాలు మనం చూస్తాం 2-3 అధ్యాయాలు. తర్వాత 2వ దర్శనం ఏమో దేవుని సింహాసనం మందిరం, దాంట్లో 7 సంబంధించిన అంటే 7 ముద్రలు కానీ లేకపోతే 7 పాత్రల గురించిన లేకపోతే 7 పూరత్వములు వీటిలన్నింటి గురించిన విషయాలు అందులో మనం చూస్తుంటాం. తర్వాత 3వ దర్శనం 17వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం, అంటే 20వ అధ్యాయము చివరి వరకు, లేకపోతే 21వ అధ్యాయము
8వ వచనం వరకు మనం అట్లా చూస్తున్నాం. బబులోను అంతం, క్రీస్తు యొక్క రాకడ, చివరి దర్శనం, పరలోక యెరూషలేము గురించి. అంటే దీన్ని 4 భాగాలుగా దర్శనాలను బట్టి, ప్రత్యక్షతలను బట్టి, అంటే యోహాను గారికి వచ్చిన ప్రత్యక్షతలను బట్టి 4 దర్శనాలుగా కానీ చేసుకుంటే కనుక, 4 భాగాలు చేసుకుంటే దర్శనాలను బట్టి ఇలా చేసుకోవచ్చు. ఏంటంటది 1వ అధ్యాయం నుంచి, అదే 1 చివరి నుంచి 2 అధ్యాయాలు, అంటే 2-3 అధ్యాయాలు, తర్వాత 4వ అధ్యాయం 16, తర్వాత 17 నుంచి 21 నుంచి 22 చివరి దర్శనం. ఇందులో మొదటి దాని గురించి ఇంట్రడక్షన్ అయిపోయింది. మొదటి దర్శనం గురించిన విషయాలు మనం నేర్చుకుంటాం. మొదటి దర్శనం అది సంఘాలకి రాసిన లెటర్స్ గురించిన విషయాలు. ఈసారి చదువు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. ఈ రాసేది ఎవరు చెప్తున్నారు? ఈ మాటలో ఎవరు చెప్తున్నారు? యేసయ్య చెప్తున్నారు. దేవుడు అని మళ్ళీ అంటే మళ్ళీ అది తండ్ర, కుమార, పరిశుద్ధాత్ముడ ముగ్గురులో మళ్ళీ అది విభజన వస్తుంది కదా. అందుకని డైరెక్ట్గా అప్పుడు యేసయ్యే మాట్లాడదు. ఎందుకంటే నేను మృతుడునయ్యాను, నేను మళ్ళీ జీవిస్తున్నాను డైరెక్ట్గా చెప్తున్నాడు కదా ఆయన. నేను సదాకాలము మీతో ఉంటానని చెప్పిన ఆయనే ఈయనే మాట్లాడతానని చెప్పడం అంటాడు. ఎఫెసులో సంఘం దోటుకు ఇలాగ రాయి, నువ్వు రాసి పంపించు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనే ఉన్నాను అంటున్నాడు మధ్యలో చెప్తున్నాడు. అంటే ఇప్పుడు రాసేది ఎవరు? రాసేదేమో యోహాన్ అయితే రాయించేది ఎవరు? యేసు ప్రభువారు చెప్పారు ఆయన. అది అంటే ఆయనే లెటర్ రాస్తారు. లెటర్ వచ్చింది మన దగ్గరికి, ఎవరు రాశారో నిజానికి అది ఎవరి చేత రాయించారో మనకు తెలియదు, మనకు అనవసరం. కాకపోతే రాసినైనా ప్రాముఖ్యం, అంతే కదా. మనకి ఎవరైనా ఉత్తరం రాశారంటే అందులో ఎవరు రాశారో అవన్నీ మనకు కాదు, అందులో కంటెంట్ ఏంటి, ఎవరు పంపించారు మనం, ఆ పంపించిన ఆయన గురించి మనం చూస్తాం. కాబట్టి ఇది రాసింది యోహాన్ అయినప్పటికీ రాయించింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన చెప్తున్న మాట్లాడుతూ చెప్తున్నాడు, ఆయన 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పుచున్న సంగతులు. ఇక్కడ 7 సంఘాలకి అనుకున్నప్పుడు ఇప్పుడు 7 సంఘాల గురించి కూడా క్లుప్త వివరణ ఇచ్చేస్తాను. ఒకటి వివరణ చెప్పడం చాలా కష్టం అవుతుంది. క్లుప్త వివరణలో మనకు అన్ని జాగ్రత్తగా మనం చూసుకోవచ్చు. 7 అనగానే మనకున్న సంపూర్ణమైన సంఖ్యగా, పరిపూర్ణమైన సంఖ్యగా, అంటే వాళ్ళు ఉన్న విషయాలన్నీ కూడా, అంటే మనలో ఉన్న విషయాలన్నీ కూడా దేవుడు తెలియపరిచి మనకి చెప్తున్న విషయాలుగా మనం చూస్తున్నాం. ఇందులో ప్రతి సంఘానికి చెప్పే విషయాలు మనం చూస్తే కనుక మొట్టమొదటిగా అసలు ఆయన ఎవరు, అసలు ఎవరు చెప్తున్నారు, ఎవరు అన్న విషయం చెప్తుంటాడు ప్రతి సంఘం గురించి కూడా. ఇక్కడ చూడండి, ఈ సంఘం గురించి చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభాల మధ్య సంచరించున్న ఆయన చెప్పే ఆయన సంగతులు. అలాగే 2వ సంఘం చూడండి, 8వ వచనం. నేను మొదటి వాడును కడపటి వాడును మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్తున్న సంగతులు. తర్వాత 3వ సంఘం పెర్గం గురించి చూడండి, 12వ. రెండంచులు గల ఖడ్గము వాడు చెప్పుచున్న సంగతులు ఏమనగా, పెర్గంలో సంఘం ఏం చెప్తున్నాడు ఆయన? వాడైనా 2 అంచులు కాదు. అంటే ఫస్ట్ వాడుతున్న పదాలు ఏంటంటే ఈయన ఎవరు, రాసే ఆయన ఎవరు, ఆయన గొప్పతనం, ఆయన ప్రభావం, ఆయన అధికారం, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎంత గొప్ప దేవుడు అన్న విషయాలు తెలియపరుస్తూ ఆ సంఘానికి రాస్తున్నాడట. ప్రతి సంఘం గురించి ఇది అడ్రస్సింగ్లో మనకు కనబడుతున్న విషయం ఏంటంటే ఆయన గొప్పతనం గురించిన విషయాలు, ఆయన అధికారం గురించిన విషయాలు, ఆయన ఏమేం చెప్తున్నాడు, ఆయన ఎంత అధికారం కలిగిన వాడు, సర్వభౌమాధికారం కలిగిన వాడు, ఆ విషయాలు తెలియపరుస్తూ, ఈ వర్ణన తెలియపరుస్తూ అక్కడ చెప్తున్న విషయాలు అన్నమాట. అంటే ఈ చెప్పైన మామూలు ఆయన కాదు, అది ఆయన డిగ్రీలు చెప్పాలంటే ఈ డిగ్రీలు ఆయన డిగ్రీలు అన్నమాట. అన్నీ ఆయన ఎలాంటి డిగ్రీలు ఉన్నాయో, అంటే క్వాలిటీస్ ఉన్నాయో అన్నీ కూడా తెలియపరచడం మొట్టమొదట విషయంగా మనం చూస్తాం. తర్వాత 2వ వచనం చదువుతాం. ఇప్పుడు 2వ అధ్యాయం 2వ వచనం. తర్వాత నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును, నీ దుష్టత్వమును సహింపవనియు, అనగా అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకుంటున్న వారిని నువ్వు పరీక్షించి వారి అబద్ధికులని చదవను. అబద్ధికులని కరుగుంటివని నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము
భారము భరించి అలయలేదని నేను ఎరుగుదు. అక్కడ చెప్పే విషయం ఏంటంటే ఈ రెండోదిగా ఫస్ట్గా ఆయన ఒక డిగ్రీస్ చెప్పుకొచ్చాడు ఆయన. రెండోది ఏంటంటే వీళ్ళు చేస్తున్న మంచి పనులన్నీ చెప్పుకొచ్చాడు ప్రతి సంఘంకి కూడా. వీళ్ళు ఏం చేస్తారట, ఎన్ని పనులు చేస్తుంటే చూడండి, వీళ్ళ క్రియలు, వీళ్ళ కష్టం, వీళ్ళ సహనం, చాలా కష్టపడుతున్నారు వీళ్ళ సంఘం. చాలా గొప్ప సంఘం ఇది ఎఫెసీ సంఘం. ఈ 1వ శతాబ్దంలో చాలా పరిచయలోను, విస్తరణలోను, సహనంలోను, క్రియల్లోను చాలా గొప్ప సంఘంగా ప్రసిద్ధి చెందింది. యోహాన్ గారు కూడా ఈ ఈ శిష్యుడైన యోహాన్ గారు కూడా ఈ సంఘానికి బిషప్గా పనిచేశారు, అధినేతగా, అధికారిగా. కనుక వీళ్ళ క్రియలు, ఈయన కష్టం, ఈయన సహనం, నేను ఎరుగుదును, దుష్టత్వం నువ్వు సహించేదాను కాదు, అపోస్తులు కాకుండానే అపోస్తులని చెప్పుకుంటావన్నేమో నువ్వు సహించలేదు. ఇన్ని గొప్ప క్వాలిటీస్ కనబడుతున్నాయి. ఈ విషయాలు తెలియపరుస్తూ వీళ్ళకి ఉన్న గొప్పతనాన్ని, అంటే వీళ్ళు కొన్ని చేసే పనుల్ని చెప్పాలంటే ఒక రంగం పొగుడుతున్నాడు ఆయన. మంచోడు, సభాష్, చాలా మంచి పనులు చేస్తున్నారు, మంచి క్రియలు చేస్తున్నారు, మీ సహనం మంచి గొప్పది, మంచి ఆదర్శప్రాయమైన సంఘం ఉంది మీది, మిమ్మల్ని పొగుడుతున్నాడు సభాష్ అన్నట్టు చెప్పుకొస్తున్నాడు అన్నట్టు చెప్పుకొస్తున్నాడు అన్నమాట. ఈ చెప్పే విషయాలన్నీ కూడా అంటే మొట్టమొదటిగానేమో ఆయన డిగ్రీస్ చెప్పుకొచ్చాడు, తర్వాత ఏమో వీళ్ళు గొప్పదనాన్ని, వాళ్ళ సంఘం చేసినట్టు క్రియల్ని అన్నిటిని చెప్పుకొస్తున్నాడు. తర్వాతగా మనం చూస్తే కనుక ఈ మంచి క్రియలు చెప్పుకున్న తర్వాత మెచ్చుకున్నాడు ఆయన. మెప్పు, మీరు చాలా బాగా చేస్తున్నారు, బాగా మంచి క్రియలు చేస్తున్నారు, మంచి సహనంతో ఉన్నారు మీరు, ఇవన్నీ చేస్తున్న క్రియలన్నీ కూడా చెప్పుకున్నారు. దాని తర్వాత చూడండి 4వ వచనం, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితమని. దీని తర్వాత చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఏదైతే తప్పిపోయారో లేదా ఎక్కడైతే అశ్రద్ధ చూపెడుతున్నారో ఆ విషయాన్ని తెలియపరుస్తున్నారు. ఇప్పుడు అశ్రద్ధ, ఇప్పుడు మొదట ఉండిన ప్రేమను వీళ్ళు విడిచిపెట్టారు. వీళ్ళకి ఏదైతే లోటు ఉందో ఈ లోటుని పైకెత్తి చూపిస్తున్నాడు. పైకెత్తి ఏంటంటే ఈ లోటేటి అంట, మొదట నీకుండిన ప్రేమను విడిచిపెట్టావు, నువ్వు ఏ స్థితిలో నుంచి పడుతావో ఆ స్థితిని జ్ఞాపకము చేసుకుని మారు మనసు ఉండు. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఈ లోటుని బయటపెట్టి, అంటే తర్వాత విషయం ఏంటంటే వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే వాళ్ళు ఏదైతే అశ్రద్ధ చూపించారో అశ్రద్ధను చూపిస్తున్నాడు, దాని లోటును చూపిస్తున్నాడు. వాళ్ళు ఏది చేయకూడదో అది చేసిన విషయాన్ని వాళ్ళు చూపిస్తున్నారు. చేయకుండా పనులు చేశారు, అంటే చేయవలసిన పనులు చేయలేదు, ప్రేమ చూపించలేకపోతున్నారు. కనుక దాన్ని తెలియపరుస్తారు. వెంటనే దాని తర్వాత చెప్పే విషయం ఏంటంటే 5వ వచనంలో కంటిన్యూ చేసిన విషయం ఏంటంటే వాళ్ళు ఏదైతే మార్చుకోవాల్సిన విషయం అనట. ఏమంటున్నాడు అక్కడ, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము, అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. చాలు. ఇక్కడ ఏమంటాడంటే మనసు మార్చుకో, నువ్వు పశ్చాత్తాపడు. ఎందుకంటే మొదట నీకుండిన ప్రేమ ఏమైంది, చల్లారిపోయి. చెప్పి తర్వాత చెప్తున్న మాట ఏంటంటే నువ్వు మనసు మార్చుకో, ఎక్కడ పడిపోయావో అలా జ్ఞాపకం చేసుకో, తిరిగి అలా చేస్తే నీకు బహుమానం ఉంది. ఈ నుట్లు వదిలిపెట్టలా, నువ్వు కానీ అలా చేసావు అనుకో ఖచ్చితంగా నీకు బహుమానం. దాని తర్వాత చెప్తున్నాడు ఏంటి, మనసు మార్చుకో అని చెప్పిన తర్వాత ఈ బహుమానం గురించిన విషయం తర్వాత చెప్తున్నాడు. అంటే ఈ 7 సంఘాలకి సీక్వెన్స్ చూడండి ఎలా చెప్తున్నాడు. ఫస్ట్ ఏమో ఆయన డిగ్రీస్ చెప్పుకొచ్చాడు వర్ణన, తర్వాత ఏమో వాళ్ళు చేసిన పనులన్నీ చెప్పుకొచ్చాడు, తర్వాత ఏమో వాళ్ళేమో మెచ్చుకున్నాడు, తర్వాత ఏమో వాళ్ళు దేని మీద అశ్రద్ధ చూపుతున్నారో ఆ అశ్రద్ధని చూపించి ఎత్తి చూపిస్తున్నాడు. తర్వాత వీళ్ళు మనసు మార్చుకోమని, వాటిలోంచి బయటికి రమ్మని, మనసు మార్చుకోమని వాళ్ళకి బోధ చేస్తున్నాడు ఆయన, హిత బోధ చెప్తున్నాడు ఆయన. తర్వాత విషయం ఏమో చెప్తున్న మాట ఏంటంటే జయిస్తే లేకపోతే ఇలా చేస్తే కనుక నీకు బహుమానం ఉంటుంది, బహుమానం ఇస్తాను. నువ్వు క్రియలు కానీ చక్కని చేసావు అనుకో, ఇప్పుడు ఏదైతే ఎక్కడైతే విడిచిపెట్టేసావో అక్కడ మళ్ళీ నువ్వు ప్రారంభించేసావు అనుకో, ఏంటి వీళ్ళు విడిచిపెట్టింది ప్రేమ, మొదటి ప్రేమ విడిచిపెట్టేశారు. మళ్ళీ ఆ మొదటి ప్రేమ కానీ నువ్వు తీసుకున్నావు అనుకో, చేసావు అనుకో, మళ్ళీ రీఫిల్ అయ్యావు అనుకో, మళ్ళీ మనసు మార్చుకున్నావు అనుకో, నీకు చక్కని రీతిగా నీకు బహుమానం అనేది ఉంటుంది. లేదా అది కూడా చెప్తున్నాడు, నీకు పనిష్మెంట్ ఉంటుంది, శిక్ష ఉంటుంది, శిక్ష. ఇది చూడండి ఎన్ని విషయాలు తెలియపరుచుకొచ్చాడు. ఇది ఒక్క సంఘానికి కాదు, ప్రతి సంఘానికి 7 సంఘాల గురించిన విషయాలు కూడా
ఈ ఈ విషయాలు తెలియపరుస్తున్నాడు. అంటే ఇప్పుడు రెండో సంఘం గురించి తెలియపరుస్తున్నప్పుడు ఇందులో వాళ్ళకి శిక్షించే విధానం గురించి అక్కడ తెలియపరచకపోయినా మంచి క్రియలన్నీ కూడా చేయాలని మాత్రం తెలియపరుస్తుంటారు. వెళ్ళి కొద్ది మనం చూడొచ్చు. జనరల్గా టాపిక్లో ఏంటంటే ఆయన డిగ్రీస్ చెప్పుకొచ్చాడు, వాళ్ళు ఏమో మెచ్చుకున్నాడు, వాళ్ళు చేయకుండా పని ఏదో వాళ్ళు చెప్పాడు, తర్వాత ఏం చెయ్యాలో ఆయన చెప్తున్నాడు, తర్వాతగా బహుమానం ఉంటుందని చెప్తున్నాడు చేస్తే కనుక, తర్వాతగా వాళ్ళు చెప్పేది అంటే చెయ్యకపోతే కనుక శిక్ష మాత్రం ఉంటుందండి. ఈ విషయాలు ఈ మనం చెప్పే బోధనలో కూడా ఇది చాలా చక్కగా మనకు ఉపయోగపడతాయి. మనం తీసుకున్నా, మనం ఎవరికైనా చెప్పినా, మనం తీసుకున్నా ఈ విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా, ఇది ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు ఈ బోధన మనకి. అది చూడండి, ముందు వాళ్ళు చేసిన తప్పుదే లేదని చెప్పొచ్చు కదా, అలా చెప్పాడా? చెప్పలేదు. ఏం చెప్తున్నాడు? ఫస్ట్ దేవుడు ఎలాంటి గొప్పవాడో చెప్తున్నాడు, తర్వాత వీళ్ళు చేసిన మంచి పనులన్నీ చెప్తున్నాడు. ఒకవేళ ఎవరికైనా మనం కానీ మనం బోధన చెప్పాలనుకోండి, ఎవరికైనా దేవుని దగ్గర నడిపించాలన్నా, లేకపోతే వాళ్ళ గురించిన విషయాలు, వాళ్ళకి మంచి విషయాలు చెప్పాలన్నా ముందు ఏంటంటే వాళ్ళు ఉన్న మంచితనాన్ని మనం గుర్తించాలి. ముందు వాళ్ళు ఉన్న చెడ్డ లక్షణాలన్నీ ముందు చెప్పేసి నువ్వు ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పేసిన తర్వాత అప్పుడు నువ్వు చాలా మంచోడులే అన్నావు అనుకో, ఎలా ఉంటుంది? వింటాడంటారా? మనం వింటాడా? ముందు ఎందుకంటే మనం చెప్పేది ఏంటంటే అతను మారు మనసు పొందాలి, మనసు మార్చుకోవాలి, మనసు మార్చుకుని మంచి వైపు తిరగాలి. అది మన గోల్ అయి ఉండాలి మనం ఎవరికి చెప్పినా. కనుక ముందు అతను ఉన్న మంచిని గ్రహించి ఆ మంచితనాన్ని లేపి చూపించాలి, ఎత్తి చూపించాలి. అది మంచి లక్షణాలు. నిజమే, ఎఫెసు సంఘానికి ఎంత మంచి సంఘం అంటే, ఎంత క్రియల్లో, ఎంత సహనంలో, ఎంత అన్నీ ఉన్నాయి. కానీ అన్ని ఉన్నా ఇక్కడ ఏంటంటే లోటు ఏంటంటే వీళ్ళకి లోటు ఉన్నదని తర్వాత చెప్తున్నాడు. నేను ముందు ఆడు మంచి చేసే పనులన్నీ చెప్పాడు, తర్వాత ఏం చేశాడంటే మెచ్చుకున్నాడు. సభాష్ మీరు మంచి పనులు చేస్తున్నారు అని మెచ్చుకున్నాడు. మెచ్చుకున్న తర్వాత అప్పుడు లోటు చెప్తున్నాడు. ఇది మనం సీరియల్ తీసుకోవాల్సిన బాధ్యత మనకు. ఇలాగే సీరియల్ మనం వాడాలి, ఎందుకంటే దేవుని బోధనేది. అలా చేస్తేనే మనం సక్సెస్ సాధించగలుగుతాం. ఎవరిదైనా సరే, మన ఇంటిలో మాట్లాడుతున్నా సరే, భర్తతో మాట్లాడినా, లేకపోతే భార్యతో మాట్లాడినా, పిల్లలతో అయినా, లేదా సంఘంలో అయినా, లేకపోతే ఇతర వ్యక్తులకు బోధ చెప్తున్నప్పటికీ, లేకపోతే ఎక్కడెక్కడ మీరు ఉద్యోగాలు చేస్తున్న మాట్లాడినప్పటికీ, ఇది చాలా మంచి పద్ధతి, దేవుడు చెప్పిన పద్ధతి. ఇది ఇలాగా మనకి వాడడం. లేకపోతే అటు దిట్టు ఇటు దడ్డు తిరగేసి మనకు చాలా మార్పులు వచ్చాయి. తిరగేసి చూడండి ఒకసారి, ఆ తిరగేసి చూస్తే చాలా మార్పులు కనబడిపోతుంటాయి. సరిగ్గా వినరు కూడా. పిల్లలు కూడా టీచింగ్లో చెప్పేటప్పుడు, చిన్నపిల్లలు చెప్పేటప్పుడు చూడండి, వాడు ముందేమైనా చేసిన తప్పుదాన్ని బట్టి 2 దబా బాధేసి లేదా 2 పీకేసి ముందు తర్వాత చెప్పుకొచ్చావు అనుకోడు విండు. అది దగ్గరికి వచ్చేబట్టి ఎవరు చాలా మంచివాడు, నువ్వు బాగా చదువుతుంటావు, బాగా చదివావు కదా, ఇప్పుడు చూడు ఇలా చదువు ఎంత బాగుంటుందో అని చెప్పావు అనుకో, వాడు ఏం చేస్తాడు? అప్పుడు ఇన్స్పిరేషన్ అది తీసుకుంటాడు. మన పిల్లలకు కూడా అలా చెప్తే, మన సంఘంలో కూడా మనం చెప్పేవారు. ఇది సరైన పద్ధతి, ఇది దేవుడు నేర్పించే పద్ధతే. అలాగా చెప్పి వాళ్ళకి ప్రోత్సాహిస్తున్నాడు. ప్రోత్సాహం. ఇంకో విషయం ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సంఘాల గురించి, 7 సంఘాల గురించి ఈ మొట్టమొదటి విషయంలో ఈ అడ్రస్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఈయన డిగ్రీస్ చెప్తున్నప్పుడు, అంటే ఈయన ఎంత గొప్పవాడు, ఎఫెసు సంఘంతో చెప్తున్న మాట ఏంటంటే, కుడి చేతిలో పట్టుకుని 7 నక్షత్రాలను పట్టుకుని 7 నక్షత్రముల మధ్య సంచరించున్నవాడు చెప్పే సంగతులు అన్నాడు కదా. చూడండి, ఒకటి వచనం, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీప స్తంభం మధ్యన సంచరించున్నవాడు చెప్పే సంగతులు అని వీళ్ళకి ఎందుకు చెప్పాడు అంటే, ఒక్కో సంఘంకి ఒకలా చెప్తాడు ఆయన అడ్రస్సింగ్ ఏంటంటే, ఒక్కో సంఘం ఒకలా. అంటే వాళ్ళున్న లోటు ఏంటి, వాళ్ళున్న క్రియలు ఏంటి, వాళ్ళు దేన్ని సరిదిద్దుకోవాలి, ఎలా ఉండాలి అన్న విషయాలను బట్టి ఈయన డిగ్రీస్ చెప్తున్నాడు. అక్కడ అది గమనించాలి. వీళ్ళని లోటు ఏంటంటే, మొదటి ప్రేమ లేదు, ఇంకోటి ఏంటంటే వీళ్ళు చాలా క్రిటికల్ పొజిషన్ ఉన్నారు. ఏంటంటే క్రియల్లో ఈయన సహనం సహిస్తున్నారు, దుష్టత్వం వీళ్ళ మీదకి ఎదురవుతుంది, సంఘాలు ఒత్తిడి ఏర్పడిపోయింది, ఎన్ని ఉన్నాయి. కాకపోతే ప్రేమ లేని పరిస్థితి. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు ఏంటంటే, నేను మీ మధ్యనే ఉన్నాను, మీతోనే సహవాసం చేస్తున్నాను, మీ మధ్య నుండి మేము కనిపెడుతున్నాను, అన్నీని నేను చూస్తున్నాను, మీ చేసే పనులన్నీ కూడా నాకు తెలుసు, అన్నీ తెలిసి నేను మీకు చెప్తున్నాను, మీకు సజెస్ట్ చేస్తున్నాను ఈ విషయాలు.
మీకు చెప్పే విషయాలు ఏంటంటే జాగ్రత్తగా వినండి. మీకున్న సహనం గొప్పగా ఉన్నది, సహేంద్రం బాగానే ఉంది, మీ క్రియలు నేను చూస్తున్నాను, అన్నీ చూస్తున్నాను. కానీ ప్రేమ దగ్గరకు వచ్చినప్పటికీ ప్రేమ లేదు. ప్రేమ లేకుండా ఇవన్నీ సాధ్యం అంటారా? సహించడం, క్రియలు చేయడం, లేకపోతే ఏంటది ఇంకా చాలా చాలా విషయాలు చెప్తున్నాడు కదా ఇక్కడ. కష్టాన్ని భరించడం, ఇవన్నీ సాధ్యం అంటారా? అసలు ప్రేమ లేకుండా సాధ్యమేనా అంటే ఇక్కడ సాధ్యమే మనకు కనబడుతుంది. ప్రేమ లేకుండా అవుతుంది ఇక్కడ. మొదట ఉన్న ప్రేమ లేదు ఇక్కడ. అంటే మొట్టమొదటి ప్రేమలో ఉన్న లక్షణాలు ఏంటంటే, ఈ ప్రేమ కష్టపడుతున్నప్పుడు, సహనాన్ని భరిస్తున్నప్పుడు, క్రీస్తు కోసం భరిస్తున్నాము, ఏదైనా పర్లేదు తెగిస్తాము, ఆయన ప్రేమను చూపించి చేయడం. విశ్వాసం రక్షణ పొందినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు, లేదా మొట్టమొదటి మన పరిచర్లు ప్రారంభించినప్పుడు చేస్తున్నది చాలా ఉద్రేకంతో చేస్తుంటాం, చాలా శక్తివంతంగా చేస్తాం, ప్రార్థనతో చేస్తుంటాం, దేవుని కృపలో బలపడుతూ చేస్తుంటాం. రాను 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 ఏంటంటే ప్రేమ చల్లారడం వల్ల ఇవన్నీ కూడా రొటేషన్గా వెళ్తుంటాయి క్రియలన్నీ. కానీ ప్రేమకి ఇచ్చిన ప్రయారిటీ ఉండదా? అంటే ప్రేమతో వెళ్ళకుండా రొటేషన్ వెళ్ళిపోతాం. ఇప్పుడు చూడండి, సంఘాల్లో చూడండి, క్రియలు పరిచర్లు ఎలాగ వెళ్తుంటుంది అంటే నామకహా వెళ్ళిపోయి పరిచర్లు కూడా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఎక్కువగా ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, వాక్యం చదవాలి, మెసేజ్ చెప్పాలి, చివరి ప్రార్థన చేయాలి, ముగించేయాలి, కథం. ఇది రొటేషన్ వెళ్ళిపోతుంది అనుకోండి, అందులో ప్రేమ లేకుండా వెళ్ళిపోతుంది అనుకోండి, అది ఎవరికి ఉపయోగపడదు. ప్రార్థన కానీ, వాక్యం కానీ, లేకపోతే పాటలు కానీ ఎవరికి ఉపయోగపడిన పరిస్థితి అయిపోద్ది. కానీ దేవుని ప్రేమతో చేసేది ప్రార్థన అవ్వచ్చు, వాక్యం అవ్వచ్చు, లేకపోతే పాటలు అవ్వచ్చు. దేవుని ఆత్మ ప్రేరణ తెలియదు, అవతల వ్యక్తిలో ప్రేరణ కలిగిస్తుంది, వాళ్ళని దేవుని వైపు పైకెత్తుతుంది, దేవుని వైపు తిప్పుతుంది, ఆయన ఆత్మ వసుడుగా ఉండే స్థితిలోని తీసుకెళ్తుంది, ప్రేమలోని బలపడేటట్టు తీసుకెళ్తుంది, ఆయనతో సహవాసంలోనికి ఇంకా ఎక్కువ వెళ్ళిపోతాం. ప్రేమ ఉండి చేయడం, లేకుండా చేయడం. ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే నామకహాగా వెళ్ళిపోయే పరిస్థితుల్లోనే వెళ్ళిపోయేది ఉంటున్నాయి. అందుకనే మనకు కూడా చెప్తున్నాడు, ఏంటంటే ముందు మీకు ఉండిన ప్రేమను విడిచిపెట్టేస్తారు బాబు, ఆ ప్రేమ కలిగి క్రియలు చేయాలి. క్రియలు ఉన్నాయి, బాగానే ఉంది, ఓకే శబాష్. కానీ దేంతో చేయాలి? ప్రేమతోనే. ఏ ప్రేమ? ఫస్ట్ లవ్. ఇది మొట్టమొదటి ప్రేమ. ఈ ప్రేమలో కూడా యోహాన్ గారే ఆయన పత్రికలో రాస్తాడు కదా, దేవుని ప్రేమించిన విషయంలో మనం దేవుని ప్రేమించామని కాదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి తన ప్రాణం పెట్టేశాడు. ఎంత ప్రేమించాడంటే దేవుడు, యేసయ్య ఆయన ప్రాణం పెట్టినంత ప్రేమించాడు, అంత ప్రేమించి ప్రాణం పెట్టేశాడు. ఇప్పుడు మనం ప్రేమించబద్దులమై ఉన్నామంటాడా? ఈ ప్రేమించబద్దులుగా ఉండే స్థితిలోనే ఎఫెసు సంఘం ఉంది. యాక్చువల్ ఫస్ట్ మనం కూడా ఉన్నాం అప్పుడు. కానీ ఇప్పుడు వచ్చే పరిస్థితి ఏంటంటే ప్రేమ చల్లారి. కొరింథీ పత్రికలో పౌలు గారు అంటారు కదా, నీ ప్రేమ లేని వాడిని అయితే కొంచెంట అంటే కంచు గంటలు ఉండే. ఇప్పుడు స్కూల్ బెల్లలు బెల్ల సోలారాలు మోగుతున్నాయి, కానీ ఇప్పుడు కంచుతోని గంటలు తయారు చేసేవారు. దాని మీద పడుతుంటే చాలా దూరం వినపడి అనమాట. దేనికైనా సరే బెల్స్ వాడేవారు. పడుతుంటే టంగ్ 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 అని చాలా గట్టి సౌండ్లు వినపడేది అన్నమాట. ప్రేమ లేకపోతేనంట మనం చేసే క్రియలు ఇలా వినపడుతుంటాయి, కానీ అందులో పవర్ ఉంటుంది, పైకి కనబడుతుంటాయి. గంట ఎలా మోగుతుందో అలా గంటలాగా అనమాట. ఇదనమాట. ఇప్పుడు ఏం చేయాలంటాడు ఆయన? ఇప్పుడు ఎక్కడ పడిపోయావో అక్కడ తిరిగి చూడు, అక్కడ చూసుకో, ఎలాగ పడిపోయావో ఆ విధానాన్ని చూడు, అక్కడి నుంచి తిరిగి లేచి నువ్వు మళ్ళీ పడిపోయిన స్థితి నుంచి తిరిగి లేస్తే కనుక నీకు గొప్ప బహుమానం ఉంది. లేదనుకో శిక్ష కూడా ఉంటుంది. అక్కడ అదే తెలియపరుస్తుంది. చూడండి 5వ వచనం చివరి నుంచి 5వ వచనం నుంచి గట్టిగా చూడండి. ఏ స్థితిలో నుంచి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది నీ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడలా నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేసుదును. దీపస్తంభం అంటే చూసుకున్నాం కదా, మనకి దేవుడికి మనకి ప్రతిబింబాలుగా మనం ఉంచాడు. సంఘం అక్కడ దీపస్తంభంలాగా ఉంది, అనేకులు ఆకర్షించేదిగా.
ఇప్పుడు దేవుణ్ణి ఆకర్షించవలసిన సంఘం ఆకర్షించకుండా పోయింది అనుకోండి, అంటే ప్రేమను పంచకుండా పోయింది, నేను సహనం చూపించకుండా పోయింది, అసలు ప్రేమే లేదు సంఘంలో. ఇప్పుడు సంఘం ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత, దీన్ని విలువే ఉంది ఇంకా. అప్పుడు అంటున్నాడు నేను దాన్ని తీసేస్తాను అంటే ఎందుకు ఉపయోగం లేదు అక్కడ. మనకు కూడా అంతే, నువ్వు దేవుని ప్రేమను చూపించకపోతే నువ్వు ఉంటే అంత, లేకపోతే అంత అంటాడు. ఉంచింది ఎందుకంటే దేవుని ప్రేమను చూపించుతాను అది చెప్తున్నాడు. దాన్ని తెలియపరుస్తూ అయితే 6వ వచనం, అయితే ఈ మొదట నీలో ఉన్నది నీకోలేతర క్రియలు కూడా నువ్వు మళ్ళీ రిపీట్ చేయాలంటే నువ్వు మంచి మంచి క్రియలు చేసావు, చాలా మంచి క్రియలు ఉన్నాయి నీ దగ్గర, సభాస మళ్ళీ చెప్పడం, మళ్ళీ గుర్తు చేయడం. నీకు తెలుసు నువ్వు ఏం చేయాలో, ఎక్కడ ఎలాగా మళ్ళీ రిఫండ్ అవ్వాలి అన్నీ తెలుసు నీకు. నికోలాయితుల బోధ ఏంటంటే తప్పుడు బోధలు అనమాట, తప్పుడు క్రియలు ఇవన్నీ అనమాట. ఇలాంటివన్నీ తెలుసు నీకు, కనుక వాళ్ళు దూరం పెట్టావు, దగ్గర రానివ్వలేదు. ఇవంటే నాకు చాలా అసహ్యం. ఆ అసహ్యమైన క్రియలు నువ్వు కూడా అసహ్యపడ్డావు, కనుక ఇది మంచి క్రియ చేసావు, మళ్ళీ మెచ్చుకుంటున్నాడు మళ్ళీ. అది చూడండి చెప్తూ, ఈ మొదటి నీలో ఉన్నది నికోలాయితుల క్రియలు నువ్వు ద్వేషించున్నావు, నేను కూడా వాటిని ద్వేషించున్నాను అని చెప్పి ఈ గొప్ప క్రియ నీలో ఉంది అని చెప్తానంట. చెప్పేసిన తర్వాత చెప్తున్న మాట ఏంటంటే, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్తున్న మాట. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఇందాక సీక్వెన్స్ అంతా చెప్పుకొచ్చాం, మన దేవుడు ఎలాగలా సీరియల్గా చెప్తున్నాడో, దేవుడు గుణలక్షణాలు, లేకపోతే ఆయన డిగ్రీస్, ఆయన పొగడ్డము, ఆయన చేసిన క్రియలు ఇవన్నీ చెప్పుకొచ్చాం కదా. చివరిలో కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇదేంటంటే చెవి గలవాడు అంటే ఈ వినే విషయాల్లో చెవి గలవాడు. అందరికి మనకు అలా చెవులు ఉన్నాయి కదా. కొంతమంది పిల్లలు అంటుండగా ఇది ఎంత చెప్పినా సరే వినండి వీడు అంటాం. అంటే వాడు వింటలేదా? వింటాడు. వాడు వినిపించుకోవట్లేదా? అది కూడా వినిపించుకుంటున్నాడు. మరి ఏం చేస్తున్నాడు? ఆడు విన్నది చేస్తాలేదు. అదనమాట. వీడు వింటలేదు అంటే దాని అర్థం ఏంటంటే, విన్న విషయం దాని మీద ఆడు ఏకాగ్రత ఉంచలేదు, ఆడు హృదయంలో తీసుకుంటలేదు, దాన్ని బట్టి ఆడు చెయ్యచ్చు. ఇది కూడా దేవుడు చెప్పడం అనమాట. చెవి గలవాడు విన్ను కాకంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఈ చెప్పింది మీ హృదయంలో తీసుకుని వినండి, దాని ప్రకారంగా చేయండి. ఎలాగా? ఎవరు చెప్తున్నారు అంటే ఇక్కడ చెప్తున్నమాట, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్తున్న మాట. ఇది చెప్పేది ఎవరంటే ఆత్మే, పరిశుద్ధాత్మ దేవుడే. ఇక్కడ ఆత్మ ఉంది పెద్ద అక్షరాలతో చూడండి. సాధారణంగా మనకి ఆత్మ, పరిశుద్ధాత్మ గురించి, దేవుని ఆత్మ గురించి చెప్పబడిన విషయాల్లో చాలా సందర్భాల్లో ఎక్కువగా పెద్ద అక్షరాలతోనే వాడబడతాయి. పాత నిబంధనలో అక్కడక్కడ ఓల్డ్ బైబుల్లో చిన్న అక్షరాలు ఉంటాయి, కానీ సాధారణంగా ఎక్కడైనా సరే పెద్ద అక్షరాలు మనకి వాడబడుతుంది. ఆత్మదేవుడు చెప్తున్న సంగతులు ఈయన ఎందుకు చెప్తున్నాడంటే, ఈ విషయాలన్నీ ఆత్మ సంఘాలతో చెప్పడం, ఆత్మ ఆయన పరిశుద్ధాత్మ చెప్పే విషయాలు, ఈయన సందేశం, ఈయన హెచ్చరికలు, ఆయన ప్రేమించి చెప్పడం సంఘానికి, ఈ విషయాలన్నీ కూడా ఆ ఆత్మ సంఘంతో చెప్తున్న మాట అన్న విషయంలో మనం తీసుకుంటే కనుక, ఆయన చెప్పే విషయాలు ఏమున్నాయంటే అందులో ఆదరణ మాటలు చెప్తున్నాడు. ఈ సంఘంతో చెప్పే విషయాలు ఆదరణ ఇస్తున్నాడు, వాదార్పిస్తున్నాడు, వాళ్ళకి సహనం కలిగి ఉన్న విషయాలు తెలియపరుస్తున్నాడు. ఎక్కడెక్కడ పడిపోయాడో వాళ్ళు చెప్తున్నాడు, ఎక్కడా నుంచి మళ్ళీ పైకి లాగాలో చెప్తున్నాడు. ఇవన్నీ ఆత్మ చెప్తున్న మాటలు, సంఘంతో, ప్రతి సంఘంతో చెప్తున్న మాట. అందుకనే చెవిగలవాడు ఈ నేను చెప్పే మాటలు విని వాదార్పు పొంది మీరు ఏ స్థితిలో పడిపోయారో ఆ స్థితిలోంచి బయటికి లేచి బహుమానం పొందండి, బహుమానాలు పొందండి. ఇది ఆయన చెప్పే బోధన, మీరు బహుమానం పొందండి. అందుకని చెప్తున్న మాట చూడండి, చెవిగలవాడు ఆత్మ చెప్తున్న మాటలు వినును, చెప్పిన మాట వినును గాక. అంటే ఇచ్చే సందేశం, ఈ హెచ్చరికలు ఖచ్చితంగా తీసుకోవాలి. గాక అన్న మాట ఎందుకు వాడతామంటే, అది అలా జరుగును గాక అంటే అది అలా జరుగుతుంది. పరలోక ప్రాంతంలో కూడా వాడతాం కదా, పరలోక మందు నీ చిత్తం నెరవేరినట్టు భూమి మీద కూడా జరుగును గాక అంటే అది అలా జరుగుతుంది. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? చెవి గలవాడు వినును గాక, నువ్వు అలా చెయ్యాలి. అదే నా కోరిక, నేను కోరుకునేది. నా సందేశం మీకు దాని గురించే, మీ మధ్యన సంచరించేది దాని గురించే, మీరు పురుగొలిపేది దాని గురించే.
మీకు వచ్చిన కష్టం గురించి, మీ శరీరంలో వచ్చిన శ్రమల గురించి, లేదా ఆత్మకి వచ్చిన శ్రమ గురించి, ఈ రాజకీయ పరిస్థితుల గురించి ఎన్ని ఒత్తిళ్లు ఉన్నాయి, లేదా ఆ పరిస్థితులు ఎలా సహనం కలిగి, లేదా ఎలాంటి పరిస్థితులు ఉన్నా నాకు అన్నీ తెలిసి చెప్తున్న మాటలు ఏంటంటే, ఏ పరిస్థితికి ఏ ఒత్తిడికి మీరు అటు ఇటు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను మీ మధ్యన ఉన్నాను, మీకు సహాయం చేస్తాను, మీకు బోధన ఇస్తున్నాను, మీకు ఓదార్పుని ఇస్తున్నాను, నేను సహాయం చేస్తున్నాను, నేను బలపరుస్తున్నాను. జయించే వారికి ఖచ్చితంగా ప్రతి దాని గురించి కూడా చెప్పిపోతాడు. జయించే వారికి ఇక్కడ ఏం చేస్తారంట, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు ఇస్తాను నేను. జయించేవాడికి మీరు జయిస్తారు. ఎందుకంటే అక్కడ గాక అని కూడా ఆయన చెప్పేశాడు. మీరు ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుడు గాక అని చెప్పేశాడు ఆయన. అంటే మీరు ఖచ్చితంగా వింటారు. ఎందుకంటే ఎందుకు వింటాడు క్రైస్తవుడు అంటే, ఆయన బిడ్డ, మనం ఆయన బిడ్డం. ఈ యోహాన్ రాసినటువంటి సువార్తలోనే 10వ అధ్యాయంలో మాట ఉంటుంది, నా గొర్రెలు నా స్వరము వింటాడువా, వినువా, లేకపోతే వినాలియా? చూడండి అక్కడ, నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఎందుకంటాయి? అది ఆయన గొర్రెలు. యెహోవా నా కాపరి, నాకు ఏం కలిగిందంటే, నేను ఆయన గొర్రెను, ఆయన నా కాపరి. నా కాపరి స్వరం నేను వింటాను. నేను కాపరి స్వరం నేను వింటే ఎందుకు వింటానంటే, ఆయన నా కాపరి, నేను ఆయన గొర్రెను కనుక వింటాను. ఆయన నిత్యజీవం ఇచ్చాడు, నిత్యము వల్ల నడిపిస్తాడు, నిత్యత్వంలో మనం నడిపిస్తాడు. ఆయన ఒకసారి రక్షించాడు అంటే రక్షణ ఇంకా నిత్యము రక్షణే. ఆయన నిత్యజీవం ఇచ్చి ఉన్నానంటాడు అక్కడ 10వ అధ్యాయంలో. యోహాను సువార్త 10వ అధ్యాయం చెప్తున్న మాట ఏంటంటే, నా గొర్రెలకి నేను నిత్యజీవము ఇచ్చి ఉన్నాను. అందుకనే మనం ఆయన దగ్గరికి వచ్చి ఒకవేళ పడిపోయినా, కష్టం వచ్చినా, ఇరికి వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా మనం ఆయన దగ్గరికి వచ్చేస్తాం. ఎందుకంటే మనం ఆయన గొర్రెలు. అంటే మన తండ్రి ఆయన, మన తండ్రి దగ్గరికి వచ్చేస్తాం. ఇప్పుడు ఆయన ఏం చేస్తారు? మన తండ్రి కాబట్టి మనకు కావాల్సిందంతా కూడా మనకిస్తాడు. ఆయన ఆదరిస్తాడు, ఓదార్పిస్తాడు, బలపరుస్తాడు, సహాయం చేస్తాడు. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే ఎక్కువ బాధలు ఉన్నారో, ఎవరైతే ఎక్కువ కష్టంలో ఉన్నారో, ఎవరైతే ఎక్కువ నలిగిపోయి ఉన్నారో వాళ్ళ దగ్గరికి ముందు వస్తాడు. ఒక వ్యక్తికి 2 పిల్లలు ఉన్నారనుకోండి, 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక పురుషుడికి లేదా స్త్రీకి, ఒక దంపతులకి, లేకపోతే ఒక తండ్రికి ఎగ్జాంపుల్ చూద్దాం. తండ్రికి 3 పిల్లలు ఉన్నారు, 3-4. ఆ పిల్లలందరినీ కూడా ఒకలా చూస్తాడా లేదా రకరకాలుగా చూస్తాడా? అందరినీ ఒకలాగా చూస్తాడు. ఎందుకంటే తండ్రి కాబట్టి అందరికి ఇవ్వాల్సింది ఒకలా చూస్తాడు. అందరికీ పెట్టవలసింది పెడుతుంటాడు, వాళ్ళకి ఆదరించవలసింది ఆదరిస్తుంటాడు, స్కూల్కి కాలేజ్కి అన్నీ చేయవలసింది చేస్తుంటాడు. ఇందులో ఎవరికైనా ఒకడికి గబుక్కుని ఏదైనా, ఇప్పుడు ఏ బండి మీద వెళ్తాం లేదా సైకిల్ మీద చిన్న పొడవు నడుకోండి, పడిపోతే వాడికి దెబ్బ తగిలేసింది, చాలా గాయం అయిపోయింది. ఇప్పుడు వాడిని ఎలా ట్రీట్ చేస్తాడో, మిగతా వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తాడు ఆ తండ్రి అని చూస్తే, ఈ పడిపోయిన వాడిని గబగబా తీసుకొచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకుని వాడి గాయాలన్నీ గబగబా కడిగేసి, వాడు తుడిసి, అతని దగ్గర ట్రీట్మెంట్ చక్కని రీతిగా గాయం కడిగేసి ఆయిల్ రాయడం, లేకపోతే తన గురించి కేర్ తీసుకోవడం చాలా జాగ్రత్తగా చూస్తుంటాడు. అంటే మిగతా ఒకవేళ 10 మంది ఉంటే మిగతా 9 మంది కంటే ఇప్పుడు ఎవరిని ఎక్కువ చూస్తున్నాడు? గాయపడినాడు. లేదా 4 పిల్లలు ఉన్న 4లో ఎవరిని ఎక్కువ చూస్తాడు? ఎక్కడున్నాడు ఇప్పుడు గాయపడినాడు? తండ్రి ఒళ్ళో ఉన్నాడు. మిగతా వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళ బిడ్డలే. కాకపోతే ఇప్పుడు గాయపడిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడంటే తండ్రి ఒళ్ళో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఆదరణ ఉంటుంది? గాయపడినాడు. అంటే ఒకవేళ మనకి శ్రమ ఉన్నా, కష్టం ఉన్నా, ఇరుకున్నా, ఇబ్బంది ఉన్నా, లేకపోతే బలహీనత అయినా, లేకపోతే ఏదైతే అవ్వచ్చు, ఆ సమయాల్లో మనం ఎక్కడ ఉన్నామంటే మన తండ్రి సన్నిధిలో, ఆయన ఒళ్ళో ఉంటున్నాం మనం. అది మర్చిపోవద్దు. అందుకని యెహోవా నా కాపరి, నాకు ఏమి కలుగుదంటాడు. పౌలు గారు అంటారు కదా, రోమాపత్రికలో రాసే చివరి వచనాల్లో 8వ అధ్యాయం అంటాడు, చివరి వచనాల్లో, శ్రమ అయినను, కష్టమైనను, ఇరుకైనను, ఇబ్బంది అయిన, వస్త్రహీనతను ఏమవనివ్వండి, ఆకాశంలో ఉన్న భూమి అవనివ్వండి, నా తండ్రి ప్రేమ నుంచి నన్ను ఏది ఎడబాచి ఉండలేదని, ఎడబాయిదని నేను రూఢిగా నమ్ముతున్నాను. అక్కడ బల్లగుద్ది చెప్తున్నాడు అన్నట్టు ఆయన.
రూఢిగా ఉంది. ఎందుకంటే ఆయన ప్రేమ నుంచి నన్ను ఏది విడదీయలేదు. అందుకనే నేను ఆయన సన్నిధిలో ఉన్నాను, నేను ఆయనతో ఉన్నాను. అంటే ఒకవేళ కష్టం వస్తే, బాధ వస్తే ఆ టైంలో ఇంకా మనం ఎక్కువ సంతోషించవలసిన కృపిస్తాడంట మనకి. ఎందుకంటే ఆ టైంలో దేవుని సన్నిధిలో అంటే ఆయన ఒళ్ళో ఉంటాం మనం. యెషయా గ్రంథంలో మాట చెప్తారు కదా, ఇక చూడండి మిమ్మల్ని నా అరిచేతిలో చెక్కుకున్నాను చూడు. మీ కష్టం వచ్చిందని వదిలేద్దాం అనుకుంటున్నావా? ఎఫ్ఎస్సి సంఘంతో చెప్పడం, స్మరణ సంఘంతో కూడా తర్వాత చెప్తున్న మాటలు చూడండి. స్మరణ సంఘంతో చెప్తున్న మాట అంటే స్మరణలో ఉన్న సంఘం దోతకు ఇలా వ్రాయమని చెప్తూ, నేను మొదటి వాడును, కదపటి వాడును, మృతుడినైతిని మరలా బ్రతికిన వాడును చెప్పుడు సంగతులు ఏమనగా, నీ శ్రమను నేను ఎరుగుదును, నీ దరిద్రతను నేను ఎరుగును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా దేవుడు ఆదరణ ఇస్తున్నాడు. తర్వాత పెరగంలోని సంఘానికి సాతాను సింహాసనం 13 సాతాను సింహాసనం ఉన్న స్థలంలోనే నువ్వు కాపురం ఉన్నావని నేను ఎరుగుదు. నువ్వు సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గురించి సాక్షివై ఉన్నామని నేను ఎరుగుతున్నాను. తర్వాత నికోలయుల బోధ, నువ్వు అటు ఇటు కల్పించిన బోధల్లో కొట్టుమిట్లాడిపోకుండా నీవు ఉన్నావని నేను. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ, అన్ని సంఘాలకి, అన్ని సందర్భాల్లో ఉన్న వారికి తెలియపరుస్తూ, ఈ బోధను తెలియపరుస్తూ, మీరు నా చేతిలో ఉన్నారు, నా చేతిలో చెక్కబడి ఉన్నారు, నా ఒళ్ళో ఉన్నారు, నా కనుసైగలో ఉన్నారు, నేను మీ మధ్యని 7 సంఘాల మధ్యన అంటే అందరి మధ్యన నేను ఉన్నాను, సంఘాల మధ్య ఉన్నాను అని తెలియపరుస్తూ వాళ్ళకి ఆదరణ, ఓదార్పు, సహవాసం ఏదైతే వాళ్ళకి కావాలో అన్ని ఇస్తూ సంఘాల గురించి తెలియపరుస్తున్నాను. ఇదండి సంఘాల గురించిన విషయాలు, 7 సంఘాల గురించి. ఇంకా చూస్తే కనుక వాళ్ళు చేసిన తప్పుదలు, తుయతైర సంఘం గురించి చెప్తూ నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ చర్యలను, నీ సహనమును నీ నెరుగుదును. 19వ వచనం, నీ సహనం నీ నెరుగుదును, నీ మొదటి క్రియలను కన్నా నీ కడపటి క్రియలు. ఇక్కడ చూడండి, ఈ తుయతైర ఉన్న వాళ్ళకి మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు అంటే ఎక్కువైపోయాట, అంటే ఎక్కువగా ఇంకా సహనంతో చేస్తున్నాడు. అయినను నీ మీద తప్పు ఒకటి. మరి ఇన్ని చేస్తున్నప్పుడు మళ్ళీ తప్పులు ఎందుకు పట్టుకోవాలి దేవుడు? ఎఫెసీ సంఘంతోనేమో అన్ని బాగానే ఉన్నాయి, కానీ నీ మొదటి ప్రేమ తగ్గిందన్న. ఈ తుయతైర సంఘంతోనేమో నీకు అన్ని బాగున్నాయి, నీ సహనం బాగుంది, ఈ క్రియలు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే నీకు ఫస్ట్ ప్రేమ ఉంది కదా, చాలా ఎక్కువగా ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్రేమ అని చెప్పుతూ ఇక్కడ ఏమంటాడు ఈయన, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసింది. ఏలయనగా చెప్పుకొనుచు గట్టిగా అంటే విగ్రహ అర్పితమైనవి లేకపోతే దేవునికి వ్యతిరేకమైనవి ఈ సంఘాలకు వచ్చేసి చొరబడ్డాయి. అలాంటి నువ్వు చోటు ఇచ్చావు అంటే అన్ని మంచి పనులు చేసినప్పుడు ఒకదాన్ని ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా, కుదరదు, తప్పే. అలాంటివి ఉండడానికి వీలేదు, మీలో తీసేయండి అంతే అది అని చెప్పడం అన్నమాట. అంతా మంచోళ్ళే కానండి, కానీ ఒక్కటే అన్నాం అనుకోండి, ఒక్కటే పాడు చేసేద్దంట మనం. ఒక్కటే మనిషి మంచోడండి, అన్ని విషయాల్లోనే మంచోడండి, అన్ని రకాలుగా బాగానే ఉంటుందండి. కానీ ఒక్కటి లేకపోతే, లేదా ఆ సిగరెట్టో, లేదా మందో, లేదా ఆ చెడ్డ అలవాటో, స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు, చెడ్డ అలవాట్లో చూడకుండా ఆ ఒక్కటే అన్నాం అనుకో, ఆ ఒక్కటే మన జీవితాన్ని నాశనం చేసేసి. ఇప్పుడు అదే అంటున్నాడు, అది తీసేసుకో, ఒకటే తీసేసుకుంటే నీకు గొప్ప బహుమానం ఉంది. అందుకనే మళ్ళీ ఆత్మ సంఘాలతో చెప్తున్నమాట. ఎందుకంటే నేను ఆదరించడానికి, ఓదార్చడానికి, ఎన్నిటి గురించి చెప్తున్నాను, నేను నీకు సహాయం చేస్తాను అని తెలియపరుస్తూ చెప్పుతూ అక్కడ ఉన్న సంఘాలకే కాదు మనకి కూడా ఆదరణ, ఓదార్పు బలపరుస్తూ మనల్ని దేవుళ్ళని ఇంకా బలపరచాలని ఇప్పుడు మనకు కూడా తెలియపరుస్తూ మన గొప్ప ఆదరణతో నింపుతున్న మాటలు ఈ ప్రకటన గ్రంథంలోని సంఘాలతో చెప్తున్న మాట. డౌట్స్ ఏముంటే ఇప్పటి వరకు చెప్పుకున్న దాంట్లో మీరు అడగొచ్చు. దాని తర్వాత చిన్న బ్రేక్ ఇస్తాం, తర్వాత సెక్షన్కి వెళ్ళచ్చు. ఈ 2-3 అధ్యాయాల్లో ఈ సంఘాల గురించిన విషయాలు, 7 సంఘాల గురించిన విషయాలు మనకి కనబడుతుంటాయి. ఈ విషయాల్లో ఎక్కువగా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ధ్యానం చేయండి. ఈ బుక్స్లో కూడా మీకు ఆలోచించవలసిన ప్రశ్నలను కూడా చాలా ఇచ్చారు ఇందులోని. అవి కూడా చాలా ఆలోచించి రాయడం, ఒక బుక్ తీసుకుని దాని మీద మీరు చేసిన విషయాలని, చెప్పుకున్న విషయాలని
లేకపోతే మీరు ఆలోచించిన విషయాలు, మీకు వచ్చిన తలంపులు, ఇవన్నీ కూడా రాయడం చేయండి. ఎందుకంటే బుక్ పరంగా ఉంటే కనుక మీకు సెకండరీగా ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే ఇందులోనే ఇప్పుడు చూసిన దాంట్లోనే దర్శనాల గురించిన విషయాలు, ఇది చాలా విషయాలు ఇక్కడికి రాయబడ్డే బుక్లో కూడా మనకి అవన్నీ కూడా ధ్యానం చేయండి. రాను దినాల్లో కూడా మనం సెకండరీగా అంటే 2వ దర్శనం, 3వ దర్శనం, 4వ దర్శనం గురించిన విషయాలు, వీటిలన్నింటి గురించిన విషయాలు కూడా మనం సెకండరీగా కనబడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ సెక్షన్లో మళ్ళీ మిగతా విషయాలు చర్చించుకుందాం.